హాయ్, వెల్కమ్ టు బిగ్ టాక్. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి బిగ్ టాక్ ఉండబోతుంది. తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎవరికి వారు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వేగంగా పావులుగా చూపుతున్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో తమదే అధికారం అనే ధీమాలో ఉంది. సో అందులో సడేమేలా కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కవిత సైతం తెలంగాణ బిడ్డగా తనను ప్రజలు ఆశీర్వదిస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణలో జెండా పాతాలని ఏకైక లక్ష్యంతో కేంద్రంలో ఉన్న బీజేపీ తన శక్తి మేర కృషి చేస్తుంది. ఈ చతుర్ముఖ పోటీల్లో మేము సైతం ఉన్నామంటూ టీడీపీ కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోయింది. ఇందులో భాగంగానే వాళ్ళు రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు, రకరకాలుగా మనుషులను వాడుతున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేస్తుందని, తాను తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడి నిలబెడతాన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కి పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా అనేది తెలంగాణ వాదుల అనుమానం. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారిని పక్కన పెట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే తెలంగాణ వాదులు బలంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే అందేశ్రీ స్మృతివనం కడతా అన్నారు, గద్దర్ మ్యూజియం ఏర్పాటు చేస్తా అన్నారు, ఇంకా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టేసి మొన్న జూబ్లీహిల్స్ బైపోల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పిన హామీని మాత్రం వితిన్ నో టైం ఆయన పెట్టేశారు. 6 నెలల్లోపే అది ఏర్పాటైపోయింది. అంటే ఎందుకు ఈయన పర్టికులర్గా ఇంత వేగంగా ఎన్టీ రామారావు విగ్రహం కోసం ప్రయత్నం చేశారు? తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి ఏమన్నా సీఎం పనిచేస్తున్నారా? తెలంగాణ రాజకీయాలు, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై, టీడీపీ ఆగమనం పైన ఇప్పుడు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నుంచి రాజు గౌడ్ గారు ఉన్నారు. రాజు గౌడ్ గారితో మాట్లాడదాం. నమస్తే రాజు గౌడ్ గారు. సో మీరు చెప్పండి, అంటే యాక్చువల్గా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాం పైన ఇప్పుడు తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. అసలు తెలంగాణ కోసమే పెట్టిన పార్టీ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్న పార్టీ అని చెప్తున్న బీఆర్ఎస్ తరపు నుంచి ఈ విగ్రహం ఏర్పాటు పైన దీనిపైన పెద్ద ఎక్కడ వాయిస్ రేజ్ చేయాలా? మీరు కూడా ఈ సెటిలర్ల ఓట్ల కోసం ఏమైనా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనుకోవచ్చా? గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న సోదరులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, మరి ఈ కుట్ర ఇప్పటి నుంచి జరుగుతలేదు. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించుకుందో ఆ రోజు నుంచి అనేక కుట్రలు, కుతంత్రాలు, మా నాయకులకు మభ్యపెట్టుడు, పార్టీలు మారే విధంగా ఎన్నో రకాల ప్రయత్నం చేసిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. 2004లో ఆ రోజు సోనియా గాంధీ గారు కరీంనగర్ బహిరంగ సభలో తెలంగాణ ఇస్తామని చెప్పి మరి ఆ రోజు వాళ్ళు మోసం చేసి, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. మరి ఆ రోజు ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేర్పించుకొని ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి కానీ నేడున్న బీఆర్ఎస్ పార్టీకి అనేక రకాల ఇబ్బంది పెట్టిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఇది కొత్తదేమి కాదు. ఇది గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం అందరు కలిసి కూడా మహాకూటమిగా ఏర్పడి ఆ రోజు కూడా ప్రయత్నం చేసిన సంగతి తెలుసు. కానీ వాళ్ళకు ఆ రోజు లాభం జరగలే. ఆ రోజు వాళ్ళ పావులు చెల్లలేదు. మరి ఇప్పుడు 2023లో మనకు క్లియర్ కట్ గా తెలిసిపోయింది. ఈరోజు బీజేపీ పార్టీ తెలంగాణలో 8 ఎంపీలు కానీ 8 ఎమ్మెల్యేలు కానీ గెలిచిరంటే అది రేవంత్ రెడ్డి యొక్క సహకారంతో, చంద్రబాబు గారి ఒక డైరెక్షన్ లో, ఎన్డీఏ డైరెక్షన్ లో ఇవన్నీ కూడా జరిగిన సంగతి మనందరూ కూడా తెలుసు. మరి ఇప్పుడు ఈ రోజు కొత్తగా మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం కానీ లేకుంటే ఆ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసుట్లో ఎలాంటి తప్పు లేదు. వాస్తవంగా చేసుకోవచ్చు. మనకు ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలో పార్టీ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు అతి ఉత్సాహం చూపిస్తుండు తెలంగాణలో తెలుగుదేశాన్ని ఇంకింత బలోపేతం చేయాలని? ఈ కలయిక ఏందో అర్థమైతలేదు. ఆయన ఉన్నాడేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, చంద్రబాబు ఏమో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న వ్యక్తి. మరి ఇటు బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్న సంగతి మనందరూ కూడా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు
గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలన అందించినాం, ఏ విధంగా సంక్షేమ పథకాలు తెచ్చినాం, ఏ విధంగా తెలంగాణ ఆస్తులు కానీ తెలంగాణలో అభివృద్ధిని కానీ చేసిన సంగతి మీ అందరూ కూడా తెలిసిందే. మరి ఇప్పుడు కొత్తగా కవిత గారు ఒకరు. కవిత గారు టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన కాదు, ఆమె తెలంగాణ రేవంత్ సేన అనేది క్లియర్ కట్ గా తెలిసిపోయింది. కాబట్టి ఈ తెలంగాణలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, ఈ బీఆర్ఎస్ పార్టీని ఉనికి లేకుండా చేయాలనే ఒక కుట్ర, ఒక ఆలోచనతోటి ఈ 2-3 పార్టీలు కలిసి వస్తున్న సంగతి మనకు తెలుసు. అయితే రాజుగౌడ్ గారు ఒక్క నిమిషం నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఈరోజు ఏర్పాటు చేశారు. గతంలో అసలు తెలంగాణ అస్తిత్వం కోసం మీరే చెప్తున్నారు, తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని. మరి ఎన్టీ రామారావు విగ్రహ ఏర్పాటు ఆవిష్కరణ గురించి కానీ దీని గురించి బీఆర్ఎస్ తరపు నుంచి ఎక్కడ వాయిస్ వినపడలేదు. దాంతోపాటుగా నిన్న జరుగుతున్న టీడీపీ మహానాడులో అసలు చరిత్రలో డిక్షనరీలో ఎక్కడ తెలంగాణ అనే పదమే లేదని చెప్పి టీడీపీకి సంబంధించిన ఒక నాయకులు మాట్లాడారు. దానిపైన కూడా బీఆర్ఎస్ తరపు నుంచి ఎక్కడ వాయిస్ వినపడలేదే నాకు. నేను వస్తున్నా దాని మీదకి వస్తున్నా. 6 గ్యారంటీలు 420 హామీలు తుంగలు దొక్కిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేసుకున్న సంగతి ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఆయన 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టిండు? ఉద్యమకారులకు 25,000 250 గజాల ప్లాట్ అన్నాడు, మర్చిపోయిండు. అవన్నీ మర్చిపోయిన వ్యక్తి కేవలం ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దని అంటలేము మేము. తెలంగాణకు ఎన్టీఆర్ గారు కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 610 జీవో గాని, లేకుంటే తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థ గాని, మరి 2 రూపాయలకి కిలో బియ్యం గాని, ఇలాంటి అనేక బీసీ రిజర్వేషన్లు గాని, ఇలాంటి అనేక గొప్ప గొప్ప పథకాలు, సంక్షేమ పథకాలు, మరి రాజకీయంగా బ్యాక్వర్డ్ క్లాసులు అందరూ కూడా ఎదగాలని ఆ రోజు ఎన్టీఆర్ గారు చేసిన సంగతి మనందరికీ తెలుసు. పెట్టుకో, ఎన్టీఆర్ని పెట్టొద్దని అంటలేం. దేశంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, తెలంగాణలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టుకో. కానీ ఏ ఉత్సాహం అయితే నువ్వు విగ్రహం పెట్టుట్లో చూపించినవో, మరి మాకు ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలు 420 హామీల గురించి కూడా చూపెట్టాలి కదా, అది పక్కన పెట్టినావు. రెండోది, నిన్న మహానాడులా ఎవరైతే షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే నర్సింహులు గారు మాట్లాడుతూ తెలంగాణ అనేది ఈ డిక్షనరీలో లేదు, రాజ్యాంగంలో లేదు అని ఎంత మూర్ఖంగా మాట్లాడుతుందంటే, ఒక పార్టీలో ఉన్నాక ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆ పార్టీ గురించి మాట్లాడాలి తప్ప ఒక ప్రాంతంలో వండుకుంటూ, ఓ ప్రాంత బిడ్డ అయి వండుకుంటూ ఆ ప్రాంతాన్నే కించపరిచే విధంగా ఈ విధంగా మాట్లాడడం ఏడు వరకు కరెక్ట్. మరి దీనిపై తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకుంటారు. 18 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా జాగాల కాంగ్రెస్ కండువ వేసుకొని ప్రచారం చేసిన సంగతి తెలుసు. అయినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ రోజు టిఆర్ఎస్ ఏదైతే కవిత గారి టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అదే విధంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అందరు కలిసి కుట్ర చేసినా కానీ కూడా ఏమి కూడా వాళ్ళకు మాకు ఎలాంటి నష్టం లేదు. తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల ఆశీర్వాదం తెలంగాణ ప్రజల కేసీఆర్ పై ఉన్నది. ఖచ్చితంగా ఈ పార్టీలో ఒక కుట్రలు ప్రజలే తీర్పు కొడతారు. కాబట్టి మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇంకా 2.5 సంవత్సరాల సమయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఇచ్చిన ఏ హామీలు అయితే ఉన్నాయో 6 గ్యారంటీలు 420 హామీలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఈ రోజే మనకు అందరు కూడా తెలుసు, కర్ణాటకలో ఇదే విధంగా 5 గ్యారంటీలతో పోయిండ్రు. 5 గ్యారంటీలు ఏడ కూడా నెరవేర్చలేరు. మరి ఈరోజు ఏం సాకు పెట్టి సిద్ధరామయ్యని తీసేసి డీకే శివకుమార్ గారికి చేయనికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుంది. ఇదే నాటకం తెలంగాణలో ఆడతారు వీళ్ళు. రేపు రేవంత్ రెడ్డికి చెప్పి ఇంకొకరికి పెట్టే పరిస్థితి వస్తే కూడా మనం ఆశ్చర్యపోయేది లేదు. ఎందుకంటే ఈ విధంగా ఒక కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి మొత్తం కూడా తెలుసు తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా 100 సంవత్సరాలు రాదు అనే విషయం రాహుల్ గాంధీ కూడా తెలిసిపోయింది. కాబట్టి ఎక్కువ పట్టించుకుంటలేరు. ఇక్కడికి వెళ్ళి పార్టీ ఫండ్ పెద్ద ఎత్తున పోతుంది. కాబట్టి ఈడ ఏం చేసినా బారాఖూన్ మాఫ్ అన్నట్ల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నోరు మూసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే రాజుగౌడ్ గారు, ఇంతకీ మీరు సమాధానం చెప్పలేదు. ఎందుకు బీఆర్ఎస్ దీనిపైన సైలెంట్గా ఉంది?
సెటిలర్ల ఓట్ల కోసం మీరు కూడా ఏం మాట్లాడతలేదా? లే, లే, మిగతా అంశాలపైన ఎక్కడా మీరు అందశ్రీ స్మృతివనం గురించి కానీ గద్దర్ గురించి కానీ ఎక్కడా మీరు అంశం మే- తీసుకురావలేదు. సరే, పైగా సరే, ఈ ఇప్పుడు- రోజు ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఎక్కడా కూడా బీఆర్ఎస్ దానికి వ్యతిరేకంగా కానీ ఏవైతే తెలంగాణ హామీల గురించి ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ హామీలు విస్మరించి చేశారో వాటి గురించి ఎక్కడ బీఆర్ఎస్ మాట్లాడలేదు. ఎందుకు కాంప్రమైజ్ మోడ్లో వెళ్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? లే, ఎందుకు అవసరం ఏమున్నదండి వ్యతిరేకించుడా? అవసరం ఏమున్నది? ఆయన సర్వస్సులు అయిపోయిండ్రు, ఆయన పార్టీ లేదు ఈడ తెలంగాణలో, దుకాణం బంద్ అయిపోయింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రోత్బలంతో మళ్ళా ప్రయత్నం జరుగుతుంది తప్ప Right. అటు లోకేష్ కు ఇంట్రెస్ట్ లేదు, అటు చంద్రబాబు నాయుడుకి ఇంట్రెస్ట్ లేదు. కేవలం బీజేపీ, కాంగ్రెస్, కవిత వీళ్ళందరూ కలిసి చేసే ఈ నాటకాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. ఇంకోటి గద్దారి విషయానికి వస్తే అనేక మంది తెలంగాణలో ఈరోజు జయశంకర్ సార్ గాని, మిగతా కాళోజీ సార్ గాని, కొండా బాపూజీ గాని వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళ మీద నీ ఏదైతే నువ్వు గద్దర్ మీద చూస్తున్నావో, నీ ఏదైతే నీ సానుభూతి, ఏదైతే నీ ప్రేమ అక్కస్సుతో కక్కుతున్నావో, మరి అది కూడా ఈ మిగతా నాయకులు గత 60 సంవత్సరాల నుంచి పోరాడారు కదా తెలంగాణ కోసం. 56 నుంచి 2009 వరకు కూడా పోరాడుకుంటూ వచ్చారు, ప్రాణాలు వదిలేసారు. మరి అలాంటి వ్యక్తులకు కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళని కూడా గుర్తించాలి. మేము గద్దర్ని వద్దంటలేము, ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెడతామంటే వద్దంటలేము. మాకు సెటిలర్స్ ఒక ఆశీర్వాదం మాకు ఉన్నది. సెటిలర్స్ ఎంత సేఫ్ గా ఉండి హైదరాబాద్ లో తెలంగాణ ఉన్న 10 సంవత్సరాల్లో ఒక చిన్న గీత కూడా పడనీయకుండా సెటిలర్స్ ను ఆంధ్ర ప్రజలను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్న పార్టీ కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. సో బిగ్ టాక్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనతో పాటు పల్లె రామచంద్ర గౌడ్ గారు రాజనేత గారు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. రైట్, పల్లె రామచంద్రరావు గారితో మాట్లాడదాం. రామచంద్ర గారు నమస్తే అండి. అందరికి నమస్కారం అండి. సో అంటే ఇక తెలంగాణ వాదులు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే 2 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చారు. ఉదాహరణకు అంటే మెయిన్ పక్కన పెడితే కనీసం గద్దర్ మ్యూజియం ఏర్పాటు చేస్తా అన్నారు, అందశ్రీ స్మృతివనం ఏర్పాటు చేస్తా అన్నారు, ఇంకా తెలంగాణ అమరవీరుల కోసం స్థలాలు కేటాయిస్తున్నారు, ఇల్లు కేటాయిస్తున్నారు, రకరకాల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ నెరవేర్చని రేవంత్ రెడ్డి గారు కేవలం అంటే మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన ఎన్టీ రామారావు గారి విగ్రహ ఏర్పాటు ఇంత హడావిడిగా ఇంత వేగంగా పూర్తి చేయగలిగారు. అంటే టీడీపీ కోసం పర్టికులర్గా ఇప్పుడు తెలంగాణ టీడీపీ మహానాడు జరుగుతుంది. ఆ మహానాడు జరుగుతున్నప్పుడు టీడీపీ మెప్పు కోసం ఇదంతా చేస్తున్నారు. పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణలో టీడీపీని మళ్ళీ బతికించడం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఏమంటారు మీరు? ఇక్కడ తెలంగాణలో టీడీపీ అనేది రానే రాదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి క్యాడర్ లేదు. ఇంతకు ముందు వాళ్ళకు ఒక అంటే వాళ్ళకి సంబంధించి టోటల్ గా జిల్లాల కమిటీలు ఉంటుండే, స్టేట్ కమిటీలు ఉంటుండే, ఇలాంటి కమిటీ లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూనే వస్తాము, ప్రతి కార్యక్రమాలు కూడా చేస్తాము. మాట తప్పినామంటే ప్రతి ఒక్క పార్టీ కూడా, మీరు 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీనే ఉతికి పక్కకు పెట్టిందంటే దానికి కారణం కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఉంది. వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేసిండ్రు, ఎన్ని అక్రమాలు చేసిండ్రు అన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ళు తెలుగుదేశం గురించి మాట్లాడే విషయానికి వస్తే కేసీఆర్ గారు అప్పుడు అజయ్ అనే పేరున్న కేటీఆర్ ను నందకు తారక రామారావు అని పేరు పెట్టింది అనేది ప్రజలకు తెలుసు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ నుంచి వచ్చిన వాడే కేసీఆర్ గారు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకోటి, కవిత కూడా మాట్లాడి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతుంది, మాకు ఎవరితో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది 2023లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినాం. తర్వాత కూడా వచ్చిన ఎలక్షన్లలో అనుకోండి, ఎంపీ ఎలక్షన్ లో మంచి మెజార్టీ వచ్చింది, పర్సంటేజ్ పెంచుకున్నాం. తర్వాత బై ఎలక్షన్ లో వచ్చిన 2 కంటోన్మెంట్ ఎలక్షన్ అనుకోండి, తర్వాత జూబ్లీహిల్స్ లో మాట ప్రకారం అక్కడ చేయొచ్చు. ఎందుకంటే కమ్మ కాపుకు సంబంధించి సెటిలర్స్ ఓటు గురించి అన్ని పార్టీలకు అవసరం ఉండి ఏ కార్యక్రమాలు ఇచ్చినా కార్యక్రమం చేసింది కూడా జాతీయ నాయకుడు అనేది ఈ నందకుమూరి తారక రామారావు పేరు పెట్టే దాంట్లో ఇబ్బందే లేదు. నువ్వే పేరు పెట్టుకున్నప్పుడు, నీ కొడుకుకు నువ్వు పేరు పెట్టుకున్నప్పుడు ఈ ఫోటో మన విగ్రహం గురించి ఆలోచించాల్సింది ఏం లేదు. అదే రకంగా ఇప్పుడు మన గద్దర్ కు సంబంధించింది అనుకోండి, అందశ్రీ గురించి అనుకోండి, అందశ్రీకు సంబంధించి తెలంగాణ పాటను ఆయన పేరు మీద ఆయనకు సంబంధించి కూడా పర్సనల్ గా ఎన్నో గద్దర్ కు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. గద్దర్ పేరు మీద, అందశ్రీ పేరు మీద
మనకు అందకు ఆయన పర్సనల్ గా అన్ని రకాలుగా ఉన్న కాలంలో అన్ని రకాలుగా హెల్ప్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ సలహాదారుని కూడా అంటే దీనికి సంబంధించి కూడా ఉంచుకోవడం జరిగింది. తర్వాత గద్దెకు కూతురు అయిన వెన్నెలకు కూడా సాంస్కృతిక సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. దాంట్లో మేము అదే రకంగా ఇప్పుడు ఉద్యమకారులకు అందరికి కూడా గుర్తింపించే రకంగా ఉద్యమకారులను ఒక కమిటీ వేయడం జరిగింది, మంత్రుల కమిటీ. ఆ కమిటీ ద్వారా సిఫారసు ప్రకారము ఫస్ట్ లా జైలుకు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అమరులైన వారికి ఇవ్వడం ఉంటుంది. తర్వాత కేసులే జైలుకు పోయిన వాళ్ళకు సంబంధించి కూడా లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వము ప్రజలకు సంబంధించిన మాటలు ఇచ్చిన ప్రకారం ఇస్తేనే మనకు మన మున్సిపల్ ఎలక్షన్లు అనుకోండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనుకోండి, మళ్ళీ ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. సంవత్సరంలో ఆర్థిక వనరులకు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని కూడా మాట్లాడతాము, ప్రతి పని కూడా చేస్తాము. ఈ రోజు వాళ్ళు ఉనికి చాటుకోవడానికి, పబ్బం గడుపుకోవడానికి ఏదో మాటలు మాట్లాడుతున్నారు. మీకు ఏదన్నా స్కీములు స్కామ్లు ఏమన్నా ఉంటే ప్రజల ముందుకు తీసుకురండి. మీరు ఏ మాట లేకుండా ఏదో రకంగా నోటికి వచ్చి ఉనికిని కాపాడుకోవడానికి ఏదో మాట్లాడుతున్నారు. అది మాత్రం కాదని మిమ్మల్ని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతున్నారు ప్రజలు. ఈ 10 సంవత్సరాల్లో కూడా మీరు చేసిన అన్యాయాలను, అక్రమాలను ప్రజల దృష్టిలో ఉన్నారు. ఒక్కొక్క గ్రామ స్థాయి నాయకుడు అనుకోండి, మండల స్థాయి నాయకుడు అనుకోండి, జిల్లా స్థాయి నాయకులు అనుకోండి, పాత మాజీ ఎమ్మెల్యేలు మీరు చేసిన అకృత్యాలకు మీకు ప్రజలలో ఎలాంటి మనుగడ లేదు. ఎందుకంటే మొన్ననే బాలక సుమన్ గారు మాట్లాడడం జరిగింది. మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే మాకు 5 కూడా వస్తలేదు, మీరు మా కార్యకర్తలను తయారు చేసి డబ్బు ఖర్చు పెట్టుకుని ఆ ఉద్యమం అది అటు పెట్టండి ఇది అటు పెట్టండి అని ఉద్రేకపూరితంగా మాట్లాడడం జరిగింది. ఆ ఫలితం అనేది వాళ్ళ నుంచి వాళ్ళ మాజీ ఎంపీ ఎమ్మెల్యేల ద్వారానే బయటకు వస్తుంది. వాళ్ళకు ఉనికి చాటుకోవడానికి అంటే ఉద్యమాల రూపకంగా అంటే ప్రజాస్వామ్యాన్ని నమ్మలేక వాళ్ళు ఉద్రేకపూర్వకంగా ఏదో చేద్దాము, అక్రమాలను చేద్దాము అనే ప్రయత్నాలు చేయట్లనే, వాళ్ళు మాట్లాడట్లనే అది ఈ తెలంగాణ భవన్ లో మాట్లాడితేనే వారి పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉంటది, భవిష్యత్తు వాళ్ళకు లేదా అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అదే రకంగా ఇప్పుడు రామచంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం అండి. రామచంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం. ఇవన్నీ కాదు, ప్రధానంగా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు గద్దర్ పార్థివ దేహాన్ని ఎల్బీ స్టేడియంలో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టనివ్వలేదని దాని గురించి అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేసి మేము అధికారంలో రాగానే గద్దర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పింది నిజం కాదా? దాంతోపాటు అందశ్రీ పాడి మోసినప్పుడు అందశ్రీ స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి మన గట్కేసర్లో వెళ్తుంటే అందశ్రీ దగ్గర కనీసం ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోసింది లేదు. అంటే తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ విషయంలో ఎంత ఆలస్యం ప్రవర్తిస్తున్నారు. అదే ఒక రోసయ్య గారి విగ్రహం కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కావచ్చు, ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహం కావచ్చు, వీటిలో చూపిస్తున్నంత ఇంట్రెస్ట్, వీటిలో చూపిస్తున్నంత ఉత్సాహం ఎందుకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళపై చూపించట్లేదు రేవంత్ రెడ్డి గారు? దీనికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారం అందశ్రీ గారి స్మృతివనాన్ని, గద్దర్ గారి మ్యూజియాన్ని కూడా చేయడం చేస్తారు. ఇప్పటికీ నేను అంటున్నది కాదు రామచంద్ర గౌడ్ గారు, చేస్తారు. ఎప్పటికీ? ఎన్ని సంవత్సరాలకి? 6 నెలల్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం పూర్తి చేయగలిగిన మీరు మరి గద్దర్ మ్యూజియానికి, అందశ్రీ స్మృతివనానికి ఎందుకు ఇన్ని సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు? సంవత్సరాలు ఏంటండి, గద్దర్ టైం కు కూడా సంవత్సరాలు ఏం చెప్పలేదు. అందశ్రీ కూడా చనిపోయి కూడా 6 months కూడా రాలేదు. అందశ్రీ గారు చనిపోయి 6 months పైన అయింది. మీరు అందశ్రీ గారి స్మృతి అక్కడ అందశ్రీ గారి ఆయన బాడీ అక్కడ సమాధి ప్రాంతం చూస్తే కనీసం ఒక ఫెన్సింగ్ కూడా వేయకుండా అక్కడ కుక్కలు పందులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంత దయనీయమైన పరిస్థితుల్లో ఆ ప్రాంతం ఉంది. మీరు చూసే ఉంటారు బహుశా. చూసాము. ఇప్పుడు కూడా మేము మాట ఇస్తున్నాము. ఖచ్చితంగా మాకు టైం ఉన్నది. టైం ప్రకారం కరెక్టే. నేను అంటే మీకు టైం ఉంది, మాట ఇచ్చారు, మీకు టైం ఉంది, కరెక్టే. కానీ అదే రకంగా గద్దర్కి సంబంధించి కూడా పూర్తి కార్యక్రమం చేస్తామని మీ ద్వారా మాట ఇస్తున్నాము. ఖచ్చితంగా రాజునేత గారు కూడా ఇబ్బందికరంగా లేకుండా ప్రతి కార్యక్రమాన్ని మేము చేయడానికి ముందుంటాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా చేస్తారని మీ ద్వారా తెలియజేస్తాం. రైట్. రాజునేత గారు మీరు చెప్పండి. అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ఖచ్చితంగా అంటే ఏదైతే ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని చెప్పారు, గద్దర్ మ్యూజియం కానీ, అందశ్రీ స్మృతివనం కానీ, కనీసం అవి పూర్తి చేయలేదు. వాళ్ళ విగ్రహాలు లేవు, గద్దర్ విగ్రహం లేదు, అందశ్రీ ఒక విగ్రహం ఏర్పాటు చేసింది లేదు. కానీ ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ విగ్రహాల ఏర్పాటులో ఒక ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది తెలంగాణ ఉద్యమకారుల వాదన. మీరేమంటారు దీనికి? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే
ఎవరి కోసం వీళ్ళు పనిచేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. గతంలో కూడా వీళ్ళు తెలంగాణ ఉద్యమం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. 1200 మంది అమరవీరులు అయ్యేదాకా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకుండా ఆ రోజు జాప్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఈరోజు మళ్ళీ అంటే గతంలో ఏదైతే ఈ పార్టీ వల్ల నష్టం జరిగిందో, లేకపోతే ఏదైతే ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేటువంటి క్రమంలో జాప్యం చేసి ఈరోజు ఇబ్బందులకు గురి చేసిందో, మళ్ళీ ఇక్కడ మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ రాజకీయాలు రేకెత్తేటువంటి ప్రయోగం చేస్తుందా అనేది కనిపిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ఈరోజు ఇతర విషయాల మీద, రాజకీయాల మీద దృష్టి పెట్టడం, లేకపోతే ఆ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడడం, ఈ పార్టీ వాళ్ళతో మాట్లాడడం, ఇదంతా కూడా ఏదంటే డైవర్షన్ పాలిటిక్స్ లెక్క ఈరోజు అనిపిస్తా ఉంది. నిజంగా మీరు ఒకవేళ ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే 6 గ్యారంటీలు ఏమైనాయి? 420 హామీలు ఏమైనాయి? 2.5 సంవత్సరాలు ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి గడువుల్లో సగం అధికారంలో ఉన్నటువంటి మీరు 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే. కానీ చెప్పినవి ఏవి కూడా చేయకుండా ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ఏదో ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేయాలి ప్రతినిత్యం అనేటువంటి ఆలోచన చేస్తారు తప్ప ఈరోజు చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క జెన్యూనిటీలోనే, వాళ్ళ యొక్క బ్లడ్ లోనే ఉంది తెలంగాణ రాష్ట్రం పట్ల వ్యతిరేకమైనటువంటి వైఖరి అని మన గతంలో చాలా సార్లు ప్రూవ్ అయింది ఈ విషయం. సో వీళ్ళు మళ్ళీ ఈ రోజు కొత్త నాటకాలకు తెరలేపి ఈరోజు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పాలిటిక్స్ మొత్తం కూడా వేరే వైపు డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది తప్ప ఇందులో వేరే ఏదైతే లేదు. ఇంకొకటి, ఈరోజు ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలందరూ కూడా అరిగోస పడుతున్నారు. మీరు కూడా ఛానళ్ళకు చెప్పేది ఏంటంటే, సరే ఇది సందర్భం కాబట్టి డిబేట్ పెట్టేదేమో కానీ రైతుల గురించి కూడా ఈరోజు తీవ్రంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులు అన్నమో రామచంద్ర అని ఈరోజు 6 గాలం శ్రమించి పంటలనన్నీ కూడా ఈరోజు అకాల వర్షాల కారణంగా ఘోరమైనటువంటి నష్టం జరుగుతున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీరు చూస్తున్నారు, అన్ని జిల్లాలలో బీజేపీ భరోసా యాత్ర పేరిట ఈరోజు రైతుల కోసం పోరాడుతుంది. ఒక పక్కనేమో కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో రాజకీయాల కోసం మేమంటే మేము అని చెప్పేసి పోటాపోటీగా ఈరోజు పంచులు డైలాగులు కొట్టుకుంటా ఈరోజు పబ్బం గడుపుతున్నారు. మరో పక్కనేమో భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ఆలోచన చేస్తూ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడం కోసం, రైతుల కన్నీళ్లు తీర్చడం కోసం ఈరోజు కల్లాలలో ఉన్నటువంటి రైతు ధాన్యాన్ని ప్రభుత్వం ఎందుకు కొంటలేదు, ఈరోజు అకాల వర్షాల కారణంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో రైతులు, వాళ్ళ కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు భరోసా పేరిట ఈరోజు యాత్రలు నిర్వహిస్తా ఉంది. వికారాబాద్ లో, తర్వాత గజ్వేల్లో, ఈరోజు ఖమ్మం జిల్లాలో, అన్ని జిల్లాలలో ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు, మా రాష్ట్ర స్థాయి నాయకులు, ఎంపీలు అందరూ కూడా ఈరోజు రైతుల కోసం నిలబడి కొట్లాడుతున్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. కానీ ఇతర ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రైతుల గోడును పట్టించుకుంటున్నారా సార్? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు టీవీలలో ఏదైతే కల్లాలలో ఉన్నటువంటి రైతులు పండించినటువంటి పంట అమ్ముకోలేక, ఈరోజు మార్కెట్లు సరిగా లేక, ప్రభుత్వం సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోవడం కారణంగా అన్నమో రామచంద్ర అని ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మన నాయకులు, మీరు వీడియోలు చూడండి ఒకసారి, మా నాయకులు ఆ కల్లాల దగ్గరికి పోతే రైతులను ఏమైందని తెలుసుకోవడం కోసం పోతే, వాళ్ళ జరిగినటువంటి నష్టాన్ని ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోతే, రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అక్కడ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ధాన్యం తడవకుండా ఉండడానికి టార్పిన్లు కూడా ఇవ్వకుండా ఈరోజు దాంట్ల మీద కప్పుకోవడానికి కూడా ప్రభుత్వం సాయం చేస్తలేదని చెప్పేసి రైతులు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ప్రభుత్వానికి ఈరోజు రాజకీయాల మీద ఉన్నంత శ్రద్ధ రైతుల మీద లేదు. రైతులకు మార్కెట్ కల్పించాలనేటువంటి సోయి లేదు, వాళ్ళకు మద్దతు ధర కల్పించాలనేటువంటి సోయి లేదు. వీళ్ళు గతంలో 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఏంటి, వరికి బోనస్ ధర కల్పిస్తామని చెప్పిర్రు, రైతు భరోసా కింద నిధులను పెంచుతామని చెప్పిర్రు.
తర్వాత రైతు కూలీలకు మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు. ఏది కూడా రైతులకు చేయకుండా ఈరోజు కేవలం 100కి 200% వీళ్ళు కేవలం రాజకీయాలు చేయాలి, పబ్బం గడుపుకోవాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. అంతే తప్ప ఈరోజు నిజంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వీళ్ళకి తెలియదు. ఇంకొక మాట ఏంటంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అనేటువంటి రకంగా ఉన్నది. వీళ్ళు అసలు రైతులను పట్టించుకోవాల్సింది వీళ్ళు, రైతుల దగ్గర ధాన్యాన్ని కొనాల్సింది వీళ్ళు, వాళ్ళకు ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాల్సింది వీళ్ళు, మార్కెట్ ఏర్పాటు చేయాల్సింది వీళ్ళు, గిడ్డంగులను ఏర్పాటు చేయాల్సింది వీళ్ళు, టార్పిల్ కవర్లు ఇవ్వాల్సింది వీళ్ళు, ధాన్యం బస్తాలను ఏర్పాటు చేయాల్సింది వీళ్ళు. తడిసిన ధాన్యాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం మద్దతుగా నిలబడి దాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం సోయి లేకుండా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీ పార్టీ కంట రైతుల గురించి అసలు అవగాహననే లేదంటారు. బీజేపీ పార్టీ కంట రైతులు పండించేటువంటి పంట మీద అవగాహన లేదని అంటారు. ఎవరు ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. రైట్ అండి, రైట్. రాజునేత గారు మాట్లాడదాం ఒక్క నిమిషం. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మాట్లాడదాం ఒక్క నిమిషం మాట్లాడదాం అండి. రాజు గారు ఒక్క నిమిషం, రాజునేత గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. మనతో పాటు కాటా కృష్ణప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. కృష్ణప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చెప్పండి, అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే తెలంగాణ వాదులు ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు టీడీపీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుంచో తెలంగాణ అమరులకు కానీ తెలంగాణలో ఇచ్చిన అనేక హామీలను పక్కన పెట్టేసి ఉన్న పలంగా అర్జెంటుగా ఎన్టీ రామారావు విగ్రహ ఏర్పాటు ఆవిష్కరణలో ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అంటే ఒక పక్కన టీడీపీ మహానాడు జరుగుతుంది, ఈ సమయంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసి టీడీపీని మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అనేది తెలంగాణ వాదుల్లో ప్రధాన ఆరోపణ. మీరేమంటారు సార్? ఖచ్చితంగా అండి. ఇక్కడ నిధులు, నీళ్లు, నియామకాలు పేరుతో జరిగిన పోరాట స్ఫూర్తితో తెలంగాణ సాధించుకొని తెలంగాణ ప్రత్యేకతలతో ఒక రాష్ట్రం ఏర్పడిందన్న భావన పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో మన్ని డిఎన్ఏ ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఇక్కడున్న జర్నలిస్టులను కూడా మనం ఇప్పుడు ఈరోజు చూసాము, పాశం యాదగిరి గారి కోసం పవన్ కళ్యాణ్ మీద ఒక వ్యాఖ్య చేశారని చెప్పి ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చారండి. ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన ఎక్కడ ఉంటాడని ఆయన షాప్కి వెళ్ళారు. లేదు నేను ఆయన యాదగిరి గుట్టేయాలని చెప్పి ఫోన్ చేస్తే బతికిపోయావు, దేవుడు నిన్ను రక్షించాడని చెప్పాడు. అంటే ఇక్కడున్న జర్నలిస్టులు కానీ ఇక్కడున్న వ్యవహారాన్ని కానీ దేవుడు కాపాడాల్సిందే కానీ ఇక్కడ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలమైన ప్రభుత్వం కానే కాదు. అక్కడ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీలో గతంలో ఈయన పాత్ర వహించిన వ్యక్తినే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో ఉన్న సంబంధాల మొత్తం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నాడు. కానీ తెలంగాణ ఆత్మ ఏమీ కనిపించటం లేదు, ప్రజల సమస్యలు ఏమీ పట్టించుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీని తిరిగి మళ్ళీ ఇక్కడ పునరుజ్జీవింపజేయాలని చెప్పేసి ఇటు మన మిగతా తెలంగాణకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలను పక్కన పెట్టేసి ఆయన ఏదో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో హామీ ఇచ్చాడని చెప్పేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాడు. అసలు ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి కానీ ఎన్టీఆర్కి సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ మర్చిపోయింది. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి వచ్చి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టే వరకు ఒక జిల్లాకి ఆయన పేరు లేదు, ఒక చోట ఆయన విగ్రహం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఆయన విగ్రహాలు పెట్టాలని చెప్పేసి తహతహలాడుతున్నారు. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లను ఆకర్షించాలనో తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి తెలంగాణలో దానికి ప్రాతినిధ్యం వహించాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు, ఇచ్చిన హామీల్ని అమలు చేయడం లేదు. తెలంగాణకు సంబంధించిన స్ఫూర్తి మొత్తం మృగ్యమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం అనుకూలుడైన ముఖ్యమంత్రి ఇక్కడ పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణకి ఎలాంటి ప్రయోజనం లేదు. తెలంగాణ సాధించుకొని సపరేట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈరోజు తెలంగాణ లాగా కనిపించడం లేదు. మనం జర్నలిస్టులను చూస్తున్నప్పుడు ఆ వెంకటరెడ్డి అనే ఒక ఆయన ఏదో అన్నాడని చెప్పేసి ఆల్రెడీ విజయనగరం నుంచి 1000 కిలోమీటర్ల దూరం నుంచి పోలీసులు వచ్చి ఆయన అన్నమాట అన్నాడని చెప్పేసి ఆయన ఒకసారి తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇచ్చారు. ఇప్పుడు రెండోసారి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు జర్నలిస్టులు అంతా కూడా ఇక్కడ ఏకమయ్యారు. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మొత్తం కూడా
ఇక్కడ రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతున్నారు. తెలంగాణ వాదాన్ని మాత్రం, తెలంగాణ వాదుల్ని, తెలంగాణ సమర్థించే వాళ్ళని, తెలంగాణ ప్రజల్ని మాత్రం అణగదొక్కుతున్నారు. సో ఈ కుట్రంతా కూడా చూస్తా ఉంటే తెలంగాణ లేదు. తెలంగాణ వచ్చి కూడా తెలంగాణ ప్రజలకి ప్రయోజనం లేదు. తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి ఇక్కడేదో ఆకాశానికి ఎత్తాలని చెప్పేసి ఆయన ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ మన ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడుతున్నారు తప్ప, ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టాలన్న స్ఫూర్తి అక్కడ తెలుగుదేశం పార్టీ ఆంధ్రలోనే చూపించట్లేదు. ఆంధ్రలోని ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావును పడగొట్టిన తర్వాత వచ్చిన పార్కులు కూడా ఆయన కాంగ్రెస్ నాయకులు పేర్లు పెట్టాడు. వెంగళరావు పార్క్ అని, కృష్ణకాంత్ పార్క్ అని. ఆయనకి లేని స్ఫూర్తి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇదంతా కూడా తెలంగాణకి సంబంధించి, తెలంగాణ వాదానికి సంబంధించి అణిచివేసి కొత్త రకం తెలంగాణ తయారు చేస్తున్న కుట్రలాగా కనిపిస్తుంది. ఇక్కడ దాన్ని తెలంగాణ వాదులకు ఖచ్చితంగా అడ్డుకోవాలి. కానీ అది ఎక్కడా కూడా ఆ రేంజ్ లో వీళ్ళలో స్ఫూర్తి కనిపించట్లేదు ఇక్కడ. రైట్ మిగతా నాయకులు మరి చెప్పండి. రైట్ 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 ఒక్క నిమిషం సార్. రాజుగౌడ్ గారు, ఇప్పుడు మీరు విన్నారు కృష్ణప్రసాద్ గారు చెప్పింది. అంటే ఖచ్చితంగా ఇది రాజు గౌడ్ గారు, ఖచ్చితంగా ఇదంతా కూడా తెలంగాణ పైన జరుగుతున్న ఒక కుట్ర, తెలంగాణని అణిచివేయడానికి అన్ని శక్తులు ఏకమవుతున్నాయి. పాత శక్తులు ఏవైతే గతంలో తెలుగుదేశం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. జర్నలిస్టుల పైన కూడా అరెస్టులు జరుగుతున్నాయి. దీన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు, అందరూ సైలెంట్గా ఉంటున్నారు అనేది ఒక ప్రధాన వాదన. ఎందుకు ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా బీఆర్ఎస్ కొంత మౌనం వహిస్తుంది? పెద్దగా ఉద్యమాలు కానీ పెద్దగా, అంటే గతంలో ఉద్యమాల పార్టీగా చెప్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు చెప్పిన మాటలు మీరు ఒప్పుకుంటారా? ఈ తెలంగాణ అస్తిత్వంపై దాడిగా మీరు భావిస్తున్నారా? నేను అదే చెప్తున్నా కదా, 2001 నుంచి జరుగుతున్న ప్రయత్నమే ఇది. ఎల్లో మీడియా గాని, చంద్రబాబు గాని, ఇదే రేవంత్ రెడ్డి గన్ను పట్టుకొని తిరిగిన సంగతి మనకు తెలుసు. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఈరోజు ఉన్న కాంగ్రెస్ లో ఉన్న నాయకులు లాఠీలు పట్టుకొని ఉద్యమకారులని కొట్టిన సంగతి తెలుసు. ఎట్టు తిరిగి తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్లకు తెలంగాణ మీద సోయి లేదు, తెలంగాణ రైతుల మీద సోయి లేదు, చెప్పిన పథకాల మీద చిత్తశుద్ధి లేదు. కేవలం రాజకీయంగా ఏ విధంగా ఎదగాలి, రాజకీయంగా తెలంగాణలో తెలంగాణ వాదాన్ని తూడ్చేయాలి, మరొక్కసారి తీసుకుపోయి సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆంధ్రాలో ఉన్న నాయకులకు మరొక్కసారి తెలంగాణను కట్టి అంటే అప్పగించే పనిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. మీకు ఉదాహరణకు చెప్తా, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మనకు నీళ్ల సమస్య నడుస్తుంది, అదే విధంగా కరెంట్ ఇష్యూ ఉన్నది. మరి ఇవన్నీ కూడా సమస్యలు పక్కకు పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం కోసం అంత ఆతృత ఏంది రేవంత్ రెడ్డి గారికి? ఎందుకంటే ఇప్పుడు పెద్దలు చెప్పారు, కృష్ణప్రసాద్ గారు ఆయన కరెక్ట్ గా చెప్పిండు. మరి అక్కడ పోలీసుకు వచ్చి ఇక్కడ మా ఒక నాయకులను కానీ, మా ఒక ఇంటలెక్చువల్స్ నే కానీ, జర్నలిస్టులు కానీ అరెస్ట్ చేసే దమ్ము ఏంటని ఉంటుందా అండి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రి సహకారం లేకుంటే ఈ విధంగా ఇతర రాష్ట్రాలకే వచ్చిన పోలీసు వచ్చి తెలంగాణ వాదుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ అభిమానుల మీద కేసులు పెట్టి వాళ్ళకి లోపటేయడం ఏడు వరకు కరెక్ట్? ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కేవలం జిఎంఎస్ హైదరాబాద్ ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయో దానికోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు ఎట్టి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ టీడీపీ కానీ తెలంగాణకు ఎప్పుడు కూడా ద్రోహం చేసిన పార్టీలే అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ 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 అండి. రామచంద్ర గౌడ్ గారు, మీరు చెప్పండి. అంటే ఇదంతా అసలు ఇక్కడ నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇక్కడ నడుస్తుంది టీడీపీ ప్రభుత్వం, టీడీపీ అండదండలతో టీడీపీ కలిపి నడుస్తున్న ప్రభుత్వం ఇక్కడ అని చెప్తున్నారు. మీరు చెప్పండి రామచంద్ర గౌడ్ గారు, మీరేమంటారు దీనికి? వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడింది, బీజేపీ వాళ్ళు మాట్లాడిండ్రు తెలంగాణ గురించి పార్లమెంట్ లో అమిత్ షా మాట్లాడిన దాన్ని ఒకసారి గుర్తు చేసుకోమంటున్నాను. బీజేపీకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు? పాకిస్తాన్ ఈ భారత్ విడదీసినట్టు తెలంగాణను విడదీసింది అన్నట్టు మాట్లాడతారు. తల్లిని బిడ్డను విడదీసిందని పార్లమెంట్ లో మాట్లాడతారు. వాళ్ళకి ఏం హక్కు? ఈరోజు అన్ని రేట్లు, డీజిల్ పెట్రోల్ అన్ని రేట్లు పెరిగిన
డైవర్షన్ కోసానికి ఈ రకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము వడ్లు రైస్ ఎక్స్పోర్ట్ గురించి పర్మిషన్ కాంగ్రెస్ పార్టీని మీకు అక్కడే లేదు. తెలంగాణలో మాట్లాడే ఆ నైతిక హక్కు లేదు. పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు మీ నోళ్ళు ఎటు పోయినాయి, మీ ఎంపీలు ఎటు పోయినారు, మీ ఎమ్మెల్యే ఎటు పోయినారు. నేను మాట్లాడినప్పుడు మీరు రామచంద్ర గారు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. పార్లమెంట్ లో మాట్లాడలేదా? బీజేపీ వాళ్ళు మాట్లాడలేదా పార్లమెంట్ లో? మాట్లాడుతున్నాయి. ఒక్క నిమిషం రాజునేత గారు ఒక్క నిమిషం అండి. రాజునేత గారు ఒక్క నిమిషం. రామచంద్ర గారు ఒక్క నిమిషం. రైట్ రామచంద్ర గారు టాపిక్ మనం తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. వాళ్ళు మాట్లాడిన తర్వాత దీని గురించి కూడా మాట్లాడదాం. రైట్ చెప్పండి. తెలంగాణ వేరే వాళ్ళకు వేరే రాష్ట్ర వాళ్ళకు ఎలాంటిది లేదు. కానీ బీజేపీ వాళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ఒక లోపాయిక ఒప్పందం చేసుకొని తెలంగాణ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. రావడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఓ 10 రోజులు మీటింగ్ అంటే తెలంగాణలో బాగా వేయాలి. అటు ఇండైరెక్ట్ చంద్రబాబు నాయుడుతోని అక్కడ పొత్తు లేదా, ఆంధ్రలో పొత్తు లేదా, ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆంధ్రలో పొత్తు వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఇక్కడ రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎవరికి కూడా ఛాయిస్ ఉంటది. ఖచ్చితంగా వచ్చి అంటే వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ఓట్లు అడుగుతాం. రామచంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం. రామచంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం అండి. వాళ్ళకి ఎలాంటి రైట్ రామచంద్ర గౌడ్ గారు ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఇదంతా ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చెప్పండి. మీ టాపిక్ చెప్పండి రామచంద్ర గౌడ్ గారు. ఈ ప్లాన్ చేసుకుని చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్ తోని బీజేపీ వాళ్ళు లోపాయికారు ఒప్పందం చేసుకుని అక్కడ ప్లాన్ చేసుకుంటారు. కవిత చెప్పినట్టు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతున్నారు నేను అనే రకంగా. అంటే ఇవన్నీ చూస్తుంటే మాకు ఇండైరెక్ట్ ఇవన్నీ ఒక మూకుమ్మడిగా మహా కూటమి లాగా తయారు చేసి ముందుకు చూడడానికి నేను కొట్లాడుతాను అది ఇది అని ఉంటది. బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ ప్రయత్నాలు అటు బీఆర్ఎస్ నుంచి, అటు బీజేపీ నుంచి, అటు చంద్రబాబు నాయుడు నుంచి, అటు పవన్ కళ్యాణ్ నుంచి ఇవన్నీ కలుపుకొని తయారు చేసే ప్లాన్ రాజకీయాల పిచ్చే ఉంటుంది సార్. ఒక్క నిమిషం రాజు గారు ఒక్క నిమిషం మీరు చెప్పండి. కృష్ణప్రసాద్ గారు మాట్లాడిన దానికి జవాబు చెప్పండి. పార్లమెంట్ లో మాట్లాడిందా లేదా? మీరు కూడా మాట ఇచ్చిన ఒక్క నిమిషం రాజు గారు ఒక్క నిమిషం అండి మీరు చెప్పండి సార్. కృష్ణప్రసాద్ గారు మీరు చెప్పండి సార్. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. కాంగ్రెస్ కి ఆ రోజు టీడీపీ పెట్టుబడి పెట్టిందని కూడా చెప్పారు కదా. ఆ రోజు ఓడిపోయారు. కానీ వాళ్ళ బంధం అప్పటికి ఇప్పటికీ అలాగే ఉంది. కాంగ్రెస్ అధినాయకత్వంతో చంద్రబాబు నాయుడికి నిరంతర సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే పిసిసి ప్రెసిడెంట్ గా ఆయనకి ఇచ్చారని చెప్పుకున్న వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా చేసేటప్పుడు కూడా మిగతా వాళ్ళు అడ్డు రాకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడుగాను కాంగ్రెస్ అధిష్టానానికి ఉన్న స్నేహమేనని చెప్పేసి వార్తలు కూడా ఉన్నాయి. అంటే అంత బంధం ఇద్దరి మధ్య ఉండి అలాంటి ముఖ్యమంత్రి ఇక్కడ మనకి ఎన్నికైనప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ మీద కొన్ని చిన్న వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ జర్నలిస్టుల కోసం 1000 కిలోమీటర్ల దూరం నుంచి గ్రూప్ ఆఫ్ పోలీసులు వచ్చి, ఈవెన్ నాగేశ్వర్ లాంటి ప్రముఖ వ్యక్తి కూడా, ఒక ప్రొఫెసరు, ఒక తెలంగాణ మేధావి, ఆయన చేసిన విశ్లేషణ అందుట్లో కూడా అలాంటి అనుచిత వ్యాఖ్యలు లేవు. సాధారణ విశ్లేషణ చేశారు ఆయన. ఆ సాధారణ విశ్లేషణ చేసే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కేసు పెట్టి అంత దూరం నుంచి పోలీసులు వస్తే ఇక్కడ కనీసం మన ప్రభుత్వం తరఫున ఎవరైనా ఖండించారా అలాంటిది జరగకూడదు అని? ఇది చూస్తుంటే ప్రజలకి ఎలాంటి అనుమానం వస్తుంది? టీడీపీకి అక్కడున్న పాలకులకి ఇక్కడున్న పాలకులకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. అక్కడున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ మన జర్నలిస్టులను ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు, ఇక్కడున్న వాళ్ళని తీసుకెళ్లొచ్చు, ఇక్కడ ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ధోరణి కనిపిస్తుంది కదా. దానికి అడ్డుకట్ట వేసే విధంగా ఒకవేళ కాంగ్రెస్ అధినాయకత్వం ముఖ్యమంత్రి మాట్లాడకపోయినా మిగతా నాయకులు ఎవరన్నా మాట్లాడారా? అలా చేయకూడదు, ఇక్కడ ఎవరు రావడానికి వీల్లేదు, తెలంగాణ జర్నలిస్టులు ఎవరు అరెస్ట్ చేయకూడదు, తెలంగాణ జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉంది అంటే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం ఇక్కడున్న తెలంగాణ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా రాయొచ్చు, చెప్పొచ్చు, మాట్లాడొచ్చు. వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయరు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు ఎవరన్నా ఒక మాట మాట్లాడితే, ఒక చిన్న జర్నలిస్టు సామాన్యమైన మాట మాట్లాడినా
లేదంటే బాగా పేరుకుంది ప్రముఖుడైన ఒక ప్రొఫెసర్ గారు, మాజీ ఎమ్మెల్సీ, అలాంటి ఆయన సాధారణ విశ్లేషణ చేసిన అక్కడి నుంచి గుంపులు కొద్ది పోలీసులు వచ్చారు. మీరు ఖండించారా ఎవరన్నా ఇక్కడ నాయకులు? రైట్ ఖండించకపోతే ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? రైట్ దీనికి ఆన్సర్ చెప్పండి సార్ మీరు, రామచంద్ర గౌడ్ గారు. కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందండి, అట్లా చేయొద్దనేది, జర్నలిస్టులను అరెస్ట్ చేయొద్దని జర్నలిస్టు ఎవరు కొద్దిగా పృథ్వీరాజు గారు వాళ్ళు వీళ్ళు వచ్చి కొంచెం నలుగురు కూడి కాపాడలేని పరిస్థితుల్లో అంతకుముందు వెంకటరెడ్డిని ఒక రెండోసారి తీసుకెళ్ళినప్పుడు వెంకటరెడ్డి ఏదో మాట అన్నాడని చెప్పి పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటి మీదకి. అక్కడ నలుగురు జర్నలిస్టులు వెళ్ళి ఆయన కాపాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ప్రముఖ నాయకులు, ఇది తెలంగాణ జర్నలిస్టులు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మేము చూసుకుంటాం, మీరెవరో ఇక్కడికి వచ్చేసి పోలీసులు అరెస్ట్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళడానికి అని ఎవరైనా గట్టిగా ఖండించారా? ఒక్క నాయకులు కూడా అలాంటి ఒక్క నాయకులు కూడా ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందండి, దాని గురించి ఖండిస్తుంది. ప్రెస్ మిత్రులకు కూడా చెప్తున్నది, ఎవరి గురించి కూడా మీరు చట్టం ప్రకారంగా ఉంటారు, ఎవరికి ఇబ్బంది లేదు, ఇక్కడ వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంటది. అలాంటి ఏం లేదు, చట్టపరంగా ఇబ్బందులు ఉంటే దానికి కూడా ముందుండి ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సహకరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అలాంటి అభిప్రాయం ఉంది, అలాంటి ఆలోచన విధానం ఉందని ప్రజలకు తెలియాలి కదా. ప్రముఖ నాయకుడు వచ్చి ఇలా మా జర్నలిస్టులు మీరు ఎలా అరెస్ట్ చేస్తారని మీరు ఎలా ప్రముఖులు ఎవరైనా ఖండిస్తే వాళ్ళు రాగలరా అండి? ఒక్కళ్ళు కూడా రాలేదు, కనీసం కాంగ్రెస్ నుంచి ఒక్కళ్ళు కూడా వాయిస్ తీయలేదు. ఇప్పుడు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళు ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడలేదు. ఒక సామాన్యమైన యూట్యూబ్ నడుపుకునే ఒక జర్నలిస్టు ఒక తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇచ్చారు ఆ వెంకటరెడ్డి అనే అతనికి. మళ్ళీ రెండోసారి వచ్చారు. అతను ఏపీ రాజకీయాల మీద విశ్లేషణ చేయడం తప్పు అయితే అతని మీద కేసు పెట్టండి, న్యాయబద్ధంగా అతనికి నోటీస్ ఇవ్వండి, ఫలానా వ్యాఖ్యలు తప్పు చేశాడని చెప్పండి. ఒకసారి పోలీసులు వచ్చి రాత్రి తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇచ్చి మళ్ళీ రెండోసారి వస్తే పృథ్వీరాజు లాంటి వాళ్ళు ఒక 10 మంది వెళ్ళి అక్కడ వాదనలు ప్రతివాదనలే కానీ అతను కాపాడేది ఎవరండి? ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది, ఇంత పెద్ద నాయకులు ఉన్నారు. చూస్తున్నాం మనం. కృష్ణప్రసాద్ గారు, మనం లైవ్ లో విజువల్స్ కనిపిస్తున్నాయి. అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ, పెద్ద వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఒక సైడ్ లో బాక్స్ లో మనకు ఆ విజువల్స్ అన్ని ప్లే అవుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ పైన ఉన్న పెద్ద వాళ్ళు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు, అజరుద్దీన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళల్లో ఒక్కళ్ళు కూడా తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దానిపైన కానీ, జరుగుతున్న దాడి గురించి కానీ, అందశ్రీ స్మృతివనం గురించి కానీ, గద్దర్ గురించి కానీ, తెలంగాణ అమరవీరుల గురించి కానీ వీళ్ళల్లో ఒక్కరు కూడా మాట్లాడలేదు. కానీ వీళ్ళందరూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. దీని గురించి కదా మనం మాట్లాడాల్సింది. అంతేగా. మీరు చెప్పండి. మీరు ఇందాక రాజు నేత గారు ఇందాక చెప్తూ మీరు కృష్ణప్రసాద్ గారు, తర్వాత రామచంద్ర గౌడ్ గారు అన్నారు, ఏమన్నారంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి తెలంగాణపై పాగా వేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి ఆయన ఒక ఆరోపణ చేశారు. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా బీజేపీలో? సార్, ఈరోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు చాలా పెద్ద ఎత్తున వస్తుంది. గత అన్ని ఎన్నికల్లో కూడా ఇది ప్రూవ్ అయింది. మనం చూసినాము. 8 పార్లమెంటు స్థానాలను సొంతంగా పోటీ చేసి మేము గెలుచుకున్నాం. ఎవరితో చెప్పాలి సార్, 8 మంది ఎమ్మెల్యేలను మేము ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేసి గెలుచుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. చెప్పండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఎవరితో పొత్తు లేకుండా గెలుచుకున్నాము. టీచర్స్ ఎమ్మెల్సీని తెలంగాణలో గెలుచుకున్నాము. లోకల్ బాడీ ఎమ్మెల్సీని ఈ రోజు గెలుచుకున్నాము. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా 48 స్థానాలు ఒంటరిగా మాకు వచ్చినాయి బీజేపీకి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అంతింతాయి వతుడింతాయి అన్నట్టు ఈ రోజు దాదాపుగా 35-36% ఓట్లను ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలుస్తుంది ప్రతి చోట కూడా. చాలా చోట్ల మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల కూడా దాదాపు 40-50 స్థానాల్లో చాలా స్వల్ప తేడాతోని మేము ఓడిపోవడం జరిగింది. అయితే రాజునేత గారు ఇప్పుడు పార్టీ అంటే బీజేపీ పార్టీ గురించి కాదు, ఇక్కడ తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడి గురించి బీజేపీ నేతలు కూడా ఎక్కడ పెద్దగా మాట్లాడినట్టు కానీ, తెలంగాణ జర్నలిస్టుల అరెస్టుల పైన కానీ, తెలంగాణపై జరుగుతున్న అన్యాయం పైన కానీ ఎక్కడ బీజేపీ నేతలు కూడా పెద్దగా మాట్లాడినట్టు కనపడలేదు ఎక్కడ. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద స్పందిస్తున్న ఏకైక పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ. నేను ఇందాక చాలా ఉదాహరణలు కూడా చెప్పినా. ఈరోజు అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతుల గురించి పోరాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఆ తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేరని కొట్లాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తలేరని కొట్లాడుతున్నటువంటి Right, పార్టీ right, right, భారతీయ right జనతా అండి. పార్టీ. మొన్నటికి మొన్న మీరు చూసిర్రు, మహిళలకు ఇస్తా అన్న 2500 రాజు గారు మీరు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఒక్క నిమిషం రాజునేత గారు ఒక్క నిమిషం అండి. రాజునేత గారు చెప్పండి. కృష్ణప్రసాద్ గారు మీరు చెప్పండి. రాజు గారు మీరు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి. మొన్న ప్రధానమంత్రి వచ్చి ఇక్కడున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిని స్వయంగా ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు జనమంతా కూడా అక్కడ పార్టీలు కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. అది వాస్తవం కాదో మనకు తెలియదు. కానీ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు కలిసి పోటీ చేస్తున్నారా, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారా? సార్ నేను ఏమంటున్నానంటే, సార్ నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నా, అది క్లారిటీ ఉండాలి. ప్లస్ మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నప్పుడు బీజేపీ ఇక్కడ తెలంగాణ బీజేపీ లాగా బిహేవ్ చేయాలి. తెలంగాణ సంబంధించిన వాదాన్ని నెత్తికెత్తుకోవాలి. తెలంగాణ జర్నలిస్టులు అరెస్ట్ చేసినప్పుడు మీరు ఖండించాలి, వ్యతిరేకించాలి, కనీసం మద్దతు తెలపాలి. మీరున్నారు కనుక ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వానికి మీరు ఆదేశాలు ఇవ్వాలి. మీరు తెలంగాణ జర్నలిస్టులు జర్నలిస్టుల విషయంలో కూడా ఏదైనా ఇబ్బంది తలెత్తితే 100% బీజేపీ పార్టీ తలెత్తితే అంటున్నారు. రాజునేత గారు మీరు చూస్తూనే ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి కూడా మీ పార్టీ నుంచి ఒక్క నేత కూడా వాయిస్ వినిపించలేదు, ఒక్క మద్దతు కూడా తెలపలేదు. పక్క రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ఉన్నారు, మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఎక్కడా మాట్లాడలేదు. ఈ రోజు మీరు మద్దతు తెలుపుతా ఉంటున్నారు. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడాలి బీజేపీ తరపు నుంచి ఒక్కళ్ళు కూడా? గతంలో కూడా తెలంగాణ నాగేశ్వర గారిని వచ్చి జేపీ నడ్డా గారు వచ్చి కలిశారు. మీరు అడుగుతారు మళ్ళీ నన్ను చెప్పండి. ఒక్క నిమిషం కృష్ణప్రసాద్ గారు, ఒక్క నిమిషం మీరు చెప్పండి. రాజునేత గారు చెప్పండి. సార్ మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గతంలో జర్నలిస్టుల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి రామచంద్రరావు గారు స్వయాన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, ఆయన కూడా నిలబడి వీళ్ళ కోసం పోరాటం చేసిండు. గతంలో రఘు తర్వాత తీన్మార్ మన్నాల లాంటి వాళ్ళను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళ తరపున నిలబడి పోలీస్ స్టేషన్ కు పోయి మా ఎంపీ అరవింద్ గారు ఎట్లా మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇదే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో, మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పోయి అర్ధరాత్రి దాకా ఉన్నారు. ఈ అన్ని ఉదాహరణలు లేవు. గతంలో బీఆర్ఎస్ మీరు చెప్పింది గతంలో బీఆర్ఎస్ పరిపాలనలో చేశారు. ఇప్పుడు గురించి మాట్లాడండి. గతం అయిపోయింది కదా, ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 100% జర్నలిస్టుల విషయంలో ఎలాంటి వాళ్ళ హక్కులకు భంగం కలిగినా గానీ మా రాష్ట్ర నాయకత్వం 100% దీని మీద స్పందిస్తుంది, దీని మీద మాట్లాడుతుంది, వాళ్లకు బాసటగా నిలబడుతుంది. రైట్ అండి. రాజుగౌడ్ గారు మీరు చెప్పండి. ఏదో మాట్లాడుతున్నారు. ఒక విషయం, ఇప్పుడు ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆ ముఖ్యమంత్రికి కానీ ఆ హోంశాఖ మంత్రికి కానీ తెలియకుండానే తెలంగాణలో ఆంధ్ర పోలీసు వచ్చి ఈ విధంగా ఆయన గాలింపు గాని లేకుంటే కేసులు పెట్టడం గాని మరి 24 గంటలు అయిపోతుంది. మరి ఇంకా దానిపై ఒక్క మంత్రి కూడా స్పందించలేడు, బీజేపీ పార్టీ స్పందించలేదు. మరి ఈరోజు ఇవన్నీ జరుగుతున్న మధ్యలోనే ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తుండు. అంటే ఎంత బాధ్యతగా. ఇప్పుడు ఆంధ్రలోనేమో ఎన్డీఏ కూటమిగా జనసేన గాని, టీడీపీ గాని, బీజేపీ గాని ఉన్నారు. రేపు తెలంగాణలో కూడా వీళ్ళందరూ కూడా కలిసి వస్తారు. మరొక్కసారి తెలంగాణ వాదం మీద ఖచ్చితంగా వీళ్ళు కుట్ర పంతారని చెప్పేసి మీరు ఖచ్చితంగా మీరు చెప్పకుండా ఇదే ప్రధానమంత్రి అనేక సార్లు పార్లమెంట్ లో తెలంగాణ ఇచ్చి అన్యాయం చేసినామని చెప్పేసి అనేక సార్లు చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ. అదే విధంగా మొన్న బెంగళూరు ఎంపీ ఏమన్నాడు, ఇండియా పాకిస్తాన్ కి మొత్తం వీడియోలు ఉన్నాయండి, వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. మీరు చెప్పకండి. రాజుగౌడ్ గారు ఒక్క నిమిషం టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ రాజునేత గారు ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బీజేపీని ఇప్పుడు రాష్ట్ర కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రంలో ఉన్నాడు కదా, ఎందుకు ఖండిస్తలేడు? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి 1000 మంది పోలీసులు వచ్చి మా ఇంటెలెక్చువల్స్ కానీ ఒక మాజీ ప్రజాప్రతినిధి మీద మీరు ఈ విధంగా చర్యలు తీసుకోనికే మీరు సిద్ధమైతే మీ సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏమంటలేడు, కిషన్ రెడ్డి ఏమంటలేడు, ఈ రాష్ట్ర హోంమంత్రి ఏమంటలేడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి
ఆయన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మరి. హరీష్ రావు ఏం మాట్లాడిండు, కేటీఆర్ ఏం మాట్లాడారు? చెప్పండి మరి. రైట్ ఈ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఆయన మరి. రైట్, ఒక్క నిమిషం రాజు గారు, ఒక్క నిమిషం రాజుగౌడ్ గారు, ఒక్క నిమిషం రాజునేత గారు, ఒక్క నిమిషం అండి. కృష్ణప్రసాద్ గారు, అంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మనం ఒక అంశం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఎందుకంటే బీఆర్ఎస్ ఏమో సైలెంట్గా ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు టీడీపీకి ఫేవర్గా పనిచేస్తున్నారా, లేకపోతే ఇటు బీజేపీతో ఎన్డీఏకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే మొన్న బండి సంజయ్ గారి కుమారుడి విషయంలో కూడా అంత స్పీడ్గా యాక్షన్ తీసుకోలేదు, నిదానంగా యాక్షన్ తీసుకునేది ఒక వాదన ఉంది. స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు, రాహుల్ గాంధీ నాకు కాల్ చేశారు, రాహుల్ గాంధీ గారు నాకు కాల్ చేసి మీ స్టేట్లో జరుగుతుంది చూడని చెప్పారని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పారు స్వయంగా. ఇక్కడ ఆయన బీజేపీకి ఒకే న్యాయం పాటిస్తున్నారు, కాంగ్రెస్కి ఒకే న్యాయం పాటిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనుకోవాలి రాజకీయంగా మనం? అసలు తెలంగాణలో ఒక విచిత్రమైన ప్రభుత్వం ఏర్పడిందండి. కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలను విభజించిన పార్టీ అని చెప్పి ప్రజలు ఓట్లేశారు అనుకోవడం పొరపాటు. కేవలం టిఆర్ఎస్ యొక్క అసమర్థత వల్ల రెండోసారి అది ఓడిపోవడం, తెలంగాణ ఆత్మ అక్కడికి నిద్రపోయింది. ఇక అక్కడి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు ప్రభావితం చూపించట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రభావంతో, అంటే చంద్రబాబు నాయుడు చెప్తేనే ఆయనకి పిసిసి ఇచ్చాడన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన మిగతా నాయకులను అడ్డుకోకుండా ఆయన్ని ముఖ్యమంత్రిని చేసే విషయంలో సహకరించాడని చెప్పారంటే చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడు అన్న అర్థం వచ్చేటట్టుగా ఇప్పుడు మనకు అనిపిస్తుంది. అలాంటి విచిత్రమైన ఒక ప్రభుత్వం ఇక్కడ ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ డిఎన్ఏ లేదు. ఒక ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ఒక సపరేట్ భావజాలం ఏమీ లేదు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ కున్న అలవాటు ఏంది, ముఖ్యమంత్రులు మార్చడం. ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని మార్చాలంటే రేవంత్ రెడ్డి గారు వెంటనే కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని వచ్చి అసలు కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాడు. సో ఇదంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తిమ్మిని పంపిణీ చేయగల రాజకీయ నాయకులు అనేక పార్టీలతో సంబంధాలు పెట్టుకోగల శక్తి ఉంది గనక ఆ శక్తిలో భాగంగానే ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం కనిపిస్తుంది తప్ప దీనికి ఒక ప్రత్యేక అస్తిత్వం, ప్రత్యేక భావజాలం, ప్రత్యేక పార్టీ లాగా కనిపించట్లేదు. రైట్, మీరు చెప్పండి రాజునేత గారు. ఒక్క నిమిషం సార్, రాజునేత గారు చెప్పండి. సార్, ఇందాక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అస్తిత్వం విషయంలో కానీ, తెలంగాణ ఏర్పాటు విషయంలో కానీ ఏమంతా కూడా స్పందించలేదని చిలువలు పలువలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రెండు ఎంపీ స్థానాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందా సార్? ఆ రోజు బేషరతుగా పార్లమెంట్ లో బేషరతుగా తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇస్తున్నాము, వెంటనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభం చేయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అండగా నిలబడితే వచ్చింది. రైట్ రైట్ రాజునేత గారు, ఓకే రైట్ అండి. రైట్, ఫైనల్ గా తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పార్టీ లేదనంటే 2012 సంవత్సరంలో కిషన్ రెడ్డి గారు తెలంగాణ పోరు యాత్ర పేరిట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఖమ్మంలో ఉన్న భద్రాచలం వరకు 100 కిలోమీటర్లు 100 కాన్స్టిట్యున్సీలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోరు యాత్ర చేయలేదా? రైట్ అండి, రైట్ రైట్. ఒక్క నిమిషం అండి రాజునేత గారు, ఒక్క నిమిషం. రామచంద్రగౌడ్ గారు మీరు చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం రాజునేత గారు, ఒక్క నిమిషం. రామచంద్రగౌడ్ గారు మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. అంటే అసలు ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ డిఎన్ఏనే లేదు, ఇది మొత్తం టీడీపీ లేకపోతే బీజేపీ కలిసిన డిఎన్ఏ ఉందంటున్నారు. మీరేమంటారు దీనికి? అది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసానికి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కు పెద్ద శత్రువు ఎవరంటే బీజేపీ ఉంటది. బీజేపీకి ఎవరు? బీజేపీతోనే ఎన్డీఏ, బీజేపీ ఎన్డీఏతోని వీళ్ళతో కలిసి ఉన్నది. అంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటివరకు చరిత్రలో బీజేపీకి మాకు అసలు పడదు, బీజేపీ మాకు అపోజిట్ గా ఉంటది. కానీ చరిత్రలో కాంగ్రెస్ కి టీడీపీకి కూడా పడదు కదా, గతంలో టీడీపీతో కలిశారు కదా మీరు. ఉంటది కానీ మాకు దేశ చరిత్రలో బీజేపీ అండ్ కాంగ్రెస్ కు ఎప్పుడు వైరల్ గా ఉంటది కానీ ఎట్టి పరిస్థితిలో కలిసే పరిస్థితి. కానీ వీళ్ళు రాజకీయ లబ్ధి కోసానికి అక్కడ పొట్టుతో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆ రోజు తెలంగాణ ఉద్యమం మీ నాయకుడే బీజేపీ మాటల గురించి అది పార్లమెంట్ లో మాట్లాడిన మాటల గురించి మాట్లాడుతున్నారు తప్పించి ఏమీ లేదు. మాకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వము తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన
హక్కుల కోసానికి, ఇక్కడ ఆస్తుల కోసానికి, ఇక్కడ నిధుల కోసానికి మేము బాధపడతాము. ఇక్కడ రైట్ అండి, రైట్. మొత్తానికి మనం చూస్తున్నాం, మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొత్తం మీద గతంలో రోసయ్య గారి విగ్రహం, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం. మరి వీళ్ళ విగ్రహాలు ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. మరి తెలంగాణ అమరవీరులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ గద్దర్ గారు కావచ్చు, లేకపోతే అందశ్రీ గారి స్మృతివనానికి ఇప్పటికైనా ఎప్పటికైనా మోక్షం కలుగుతుందేమో చూడాలి. మరి ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.